ఇశ్రాయేలుకి ఏం చేయాలి? మీరు రొట్టె చేసేయండి, ఒక ఆజ్ఞ ఇవ్వండి. ఉపవాసంలో ఉన్నారు, ఆకల్లో ఉంటారు, ఇదే టైం అటాక్ చేయడానికి. హల్లెలూయా. మీరు ఉపవాసం చేసి ఉంటారు, మీరు కూడా ఉపవాసం చేసినప్పుడు మీకు ఆకలి వచ్చి ఉంటుంది. అదే టైంలో తినేస్తే బాగుంటుంది, లేకపోతే జ్యూస్ అనేది తాగితే బాగుంటుంది, లేకపోతే రొట్టె అయినా ఒక పీస్ తినేస్తే బాగుంటుంది, లేకపోతే కొన్ని ఫ్రూట్ అయినా తింటే బాగుంటుంది. ఇలాంటి ఆలోచనలు కూడా సైతం తీసుకొస్తుంది. అంటే చూడండి, యేసు ప్రభు 40 రాత్రి దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఏం తినలేదు. అదే టైంలో సైతాన్ వచ్చింది. మీరు కూడా ఆత్మలో ఏమైనా చేసినప్పుడు సైతాను వస్తుంది. మీకు ఏమైనా ఒక చిన్న బలహీనత చూసి అక్కడ పడేసేయాలి, పరీక్షిస్తుంది. మీరు నేనే గట్టిగా నిలబడాలి, దేవుడు వాక్యానుసారంగా జీవించాలి. అలాంటి ఒక ధైర్యం యేసు ప్రభుని అడగాలి. అలాగే మేము బలముగా నిలబడాలి అని దేవుడికి ప్రార్థించాలి. ఎందుకైతే మా దగ్గర ఏమి శక్తి లేదు, జ్ఞానం లేదు. జ్ఞానం కావాలంటే ఆయన ఇస్తారు, ధైర్యం ఇవ్వాలంటే యేసు ప్రభు ఇస్తారు, శక్తి ఇవ్వాలంటే ఆయన తప్ప ఈ భూమిలో ఎవరు కూడా ఇవ్వలేరు. హల్లెలూయా. ఇక్కడ ఆకల్లో ఉన్నప్పుడు సైతాను వచ్చి ఏం చేస్తున్నారు? మీరు ఇశ్రాయేలుని రొట్టె చేయండి అని క్వశ్చన్ చేస్తున్నారు. నేను కూడా ఇప్పుడైతే సేవకి వచ్చాను, దేవుడు సేవలో ఉన్నప్పుడు ఉపవాసం కంపల్సరీ చేసుకోవాలి అని ఆత్మ ద్వారా ప్రేపిస్తే, నేను ఉపవాసం 21 రోజు ఉన్నప్పుడు సైతాను నాకు చాలా చాలా అంటే చాలా అల్లరి చేశారనమాట. ఏ అల్లరి అంటే, తినేసే, ఆకలి వస్తుంది కదా తినే, లేకపోతే జ్యూస్ తాగు. ఎందుకు ఆకలి ఉంటాం అంటే నా ఉపవాసం వేస్ట్ అయిపోవాలి. నాకు 1/2 అవర్ లేట్ అయింది అనుకోండి, ఫుడ్ దొరకకపోతే నాకు కోపం వచ్చేది ఆ టైంలో. అదే టైంలో నేనే దేవుడు గురించి నిలబడినప్పుడు, ఉపవాసం గురించి ఒక బాధ్యత తీసుకున్నాను, 21 రోజు చేసుకోవాలి అన్నప్పుడు సైతాను నాకు కూడా అలాగే పరీక్షించింది. మీరు మంచి పని చేయండి, ఉపవాసంలో ఉండి సైతాను ఏదో ఒక ప్రాబ్లం తీసుకొని వస్తుంది. తెలుసుకోవాలి. అది బైబిల్లో ఏం రాయబడి ఉన్నాయి, వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట ఈరోజు మేము చదువుకుంటున్నాము. అలాగే ఆ వాక్యం ద్వారా మేము ఈరోజు జీవించి ఉన్నాము. సహజంగా ఈ రొట్టె గురించి, దేవుడు మాట గురించి ఒకవేళ వింటే ఎంతమందికి దేవుడు ధైర్యం ఇచ్చారు? నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, చింతలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మేము సంఘంకి వెళ్ళాము, దైవజనాల ద్వారా కొన్ని వచనం విన్నాము. ఆ వచనం, ఆ వాక్యమే మాకు ఏమి ఇచ్చింది? బలం ఇచ్చింది, ధైర్యం ఇచ్చింది. అదే ఇక్కడ చూస్తున్నాము. యేసు ప్రభుకి ఎలాంటి పరీక్ష సైతాన్ ఇక్కడ చేస్తుంది, ఇక్కడ చూస్తున్నాము. దేవుడు ఏమంటున్నారు? కేవలం రొట్టె ద్వారా కాదు, ప్రతి ఒక్క మాట ద్వారా మేము జీవిస్తాం. మనకి ఆకలి రానే రాదు. ఎంతమందికి ఆకలి వస్తుంది? ఈరోజు ఈ ఉపవాసం, యేసు ప్రభు చేసిన ఉపవాసము, చెప్పిన మాట ద్వారా మేము కూడా నేర్చుకుందాం. చాలా విశ్వాసీలు ఉపవాసం ఉన్నప్పుడు టైం చూస్తారు. అది కూడా సైతాన్ అలాగే చేస్తుంది అన్నమాట మైండ్లో. అంతే, 6 ఎప్పుడు అయిపోద్ది, 3 ఎప్పుడు అయిపోద్ది, ఓన్ చేసుకోవాలి, ఆకలి వస్తుంది. మేము ఉపవాసంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఈ దేని గురించి ఉపవాసం చేస్తున్నామో మా యేసు ప్రభు మాకు ఇవ్వాలి, అది పూర్తి చేయాలి. అలాంటి ఆలోచనతో ఉపవాసం చేయాలి. ఎప్పుడు టైం అయిపోతే మేము ఓన్ చేయాలి, ఫుడ్ తీసుకోవాలి, లేకపోతే ఫ్రూట్ తీసుకోవాలి అనేది ఆలోచనలు ఉండకూడదు. అది ఉపవాసం కాదనే కాదు. ఇక్కడ చూస్తున్నాము, ఇలాగా పరీక్షతో యేసు ప్రభుని కింద పడేసేయాలి అని సైతాన్ వచ్చింది. మీరు పడిపోతున్నారు కదా, ఎన్నిసారి పడిపోతారు? మీ ప్రార్థన దేవుడు విన్నారు. ఎప్పుడైతే మేము పరీక్షలో పడిపోతాము, పాపంలో పడిపోతాము, ఏ విషయంలో పడిపోతా అదే టైంలో సైతాన్ వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు జంప్ చేయండి, యెహోవా మీకు దూతలు పంపిస్తారు కాపాడడానికి. మేము ఏ విషయంలో పడిపోయినప్పుడు అదే టైంలో సైతాన్ కూడా వస్తుంది. మీరు పడిపోయినారు, మళ్ళీ పాపం చేశారు, మీ ప్రార్థన దేవుడు వినరు, మీ ప్రార్థనకి జవాబు దేవుడు ఇవ్వలేదు. ఇది కూడా సైతాన్ చేస్తుంది. 8, 9 వచనం జాగ్రత్తగా మీరు ధ్యానించండి. ఈరోజు విశ్వాసులకి, మనుషులకి సైతాన్ ఇలాగే చేస్తుంది. ఒక యేసు ప్రభుని ఒక హైట్కి తీసుకుని వెళ్తూ అన్నీ చూపిస్తున్నారు. మీరు నాకు దండం చేస్తే ఏం చేస్తాను, నేనే ఇవన్నీ మీకు ఇచ్చేస్తాను.
ఈరోజు సైతాన్ని కూడా కళ్ళతో చూపిస్తున్నారు, మీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానని. చాలా విశ్వాసులు కూడా ఇదే పొరపాటులో సైతాన్ని నడిపిస్తుంది. ఇది ఎవరికి ఈ టాలెంట్ తెలియదు. ఈరోజు నేను ఒక మంచి ఉద్యోగం చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, కారు కొనుక్కోవాలి, అలాగే మంచి ఇల్లు కొనుక్కోవాలి అని చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళ ఆలోచనలో ఏం జరుగుతున్నాయి, ఏం మాట వాళ్ళు చెప్తున్నారు ఇంట్లో, సైతానికి ఎప్పుడే తెలిసింది అదే ఆలోచన తీసుకుని వెళ్తుంది. చూడండి, సైతాన్ ఏం చేసిందంటే యేసు ప్రభుకి ఒక హైట్కి తీసుకుని వెళ్తూ అన్ని చూపిస్తున్నారు. నాకు మీరు దండం చేస్తే ఏం చేస్తాను నేనే, ఈ అన్నీ చేస్తాను. ఈరోజు విశ్వాసులు కూడా, మనుషులు కూడా యేసు ప్రభు రాండి నా దగ్గరికి, మీకు పరలోకం తీసుకుని వెళ్తాను, నా వాక్యానుసారంగా జీవించండి అన్నప్పుడు ఏ వారికి ఇష్టం ఉండదు. కానీ ఈ లోకానుసారంగా ఏం కావాలి వాళ్ళకి అదే ఇష్టం ఉంటుంది. 90% మనుషులకి అదే ఉంటుంది. ఎవరికి కారు అవసరం లేదు, అందరికీ అవసరం ఉన్నాయి. ఎవరికి మంచి ఇల్లు అవసరం లేదు, అందరికీ మంచి ఇల్లు అవసరం. ఎవరికి మంచి బట్టలు అవసరం లేదు, అందరికీ అవసరం ఉన్నాయి. బంగారం కూడా, స్కూటీ కూడా, ఏమైనా తీసుకోండి మీరు. ఈరోజు సైతాను కూడా అదే దారిలో మనుషులకు నడిపిస్తున్నారు. మీరు యేసు దగ్గరికి రాండి, ప్రార్థించండి, పరలోకం గురించి మీరు నిలబడండి అన్నప్పుడు ఎవరికి ఇష్టం ఉండదు. వాళ్ళకి చెప్పండి, ఆదివారం రాండి, మీరు మంచి జాబ్ చేసుకోండి, ఇచ్చిన బాధ్యత చక్కగా మీరు చేసుకోండి, మీకు ప్రమోషన్ ఇస్తాను, మీ సాలరీ ఇంక్రిమెంట్ చేస్తాను అన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు అయితే సైతానికి కూడా అదే కావాలి, వాళ్ళకి చేయాలి, అదే దారిలో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోవాలి. ఇక్కడ చూస్తున్నాము, యేసు ప్రభువుకి సైతాను ఇలాంటి మాట చెప్తున్నారు, మీకు అయినా నాకు అయినా ఒక చిన్న ఆలోచనలో, చిన్న ఆశతో పడయానికి సైతానికి ఒక నిమిషం, ఒక సెకండ్ కూడా పడదు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము పరీక్ష గురించి. ఎలాంటి పరీక్షలు ఇక్కడ చూస్తున్నాము? మొదటిగా రొట్టె గురించి, రెండోదిగా మీరు జంప్ అయిపోండి, మూడోదిగా ఇవన్నీ మీకు ఇస్తాను, మీరేం చేయండి, నాకు నమస్కారం. ఈరోజు నమస్కారం పెడితే చాలు అన్నీ వచ్చేస్తుంది, సైతాన్ ఇస్తుంది. అవును, సైతాను మనుషులకి లాగనికి ఏం చేస్తుంది అంటే ఏదైనా ఒకటి ఇచ్చిన తర్వాత గుంజుకొని తీసుకొస్తుంది. వాళ్ళకి తీసుకొచ్చి మధ్యనే వదిలేసి వెళ్ళిపోద్ది. వాళ్ళు ఇటు లేదు అటు లేదు అయిపోతారు. ఫస్ట్ సైతాన్ చిన్న చిన్న విషయము ఇస్తుంది, దాని తర్వాత మీరు డీప్లీ వెళ్ళిపోతారు కదా, అదే టైంలో మీకు నాశనం చేసి పారిపోద్ది. కానీ ఒక విషయము, యేసు ప్రభు ఒకసారి మీకు ఆశీర్వదిస్తే మరణించే వరకు ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. సైతాను ఏదో ఒక ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోద్ది, నాశనం చేస్తుంది. ఆ ఆశీర్వాదం అనేది స్థిరం ఉండదన్నమాట. ఇక్కడ చూస్తున్నాము, ఒక హైట్కి తీసుకెళ్ళిపోయి ఈ రాజ్యం గురించి రకరకాల ఆశతో ఈయనకి పడేసేయాలి అని ఒక చిన్న పరీక్ష ఇక్కడ చూస్తున్నాము. మీకు కూడా నాకు కూడా ఏమైనా ఆలోచనలో రకరకాల వస్తుంది సైతాన్ వల్లే అంటే యేసు రక్తంలో అది కడగండి, అది తీసి పడేయండి. అది